అలాగే సో వెంటిలేషన్ మీదకి వెళ్తే మరి ఇంక బతికే అవకాశాలు లేవని అంటారు. అది ఎంతవరకు నిజం? సో చాలామంది అడుగుతారు హ్మ్. పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్ మేము పేషెంట్ని వెంటిలేటర్ మీద పెట్టాలి అని చెప్పినప్పుడు హ్మ్. వాళ్ళు అమ్మ వెంటిలేటరా అలా అయితే ఇంకా వెనక్కి వస్తారా బతకరు కదా సార్ ఇది ఇంకా హ్మ్. చనిపోయే ముందు పెట్టేది కదా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. అవును. సో అది ఒక మిస్అండర్స్టాండింగ్. ఓకే. ఎందుకు అంటే మనం వెంటిలేటర్ ఎందుకు పెడతాము అంటే హ్మ్. లంగ్స్ ఫంక్షన్ సరిగా లేదు. ఆర్ ఓకే. ఆక్సిజన్ సప్లై అండ్ కార్బన్ డయాక్సైడ్ రిమూవల్ ఆ పేషెంట్ మెయింటైన్ చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు మీరు హ్మ్. నేను ఉన్నాం అనుకోండి మనకు వెంటిలేటర్ లేదు అండ్ మనకు ఆక్సిజన్ కూడా నార్మల్ హ్మ్. అట్మాస్ఫియర్లో ఉన్న ఆక్సిజనే తీసుకుంటున్నాం. హ్మ్. పేషెంట్కి ముందు ఆక్సిజన్ ఇస్తాము. హ్మ్. అంటే సప్లిమెంటేషన్. ఓకే. మనకి ఎయిర్‌లో ఉన్న 21% ఆక్సిజన్ కంటే కొంత యాడ్ చేసి ఇస్తాము. అప్పుడు వాళ్ళ బాడీ అడిషనల్ ఆక్సిజన్ డిమాండ్‌ని మీట్ అవ్వగలుగుతారు వాళ్ళు. హ్మ్. సో, కొన్ని సందర్భాల్లో ఆక్సిజన్ సప్లిమెంటేషన్ మాత్రమే సరిపోదు. హ్మ్. వాళ్ళకి ప్రెషర్‌తో కూడిన ఆక్సిజన్ ఇవ్వాల్సొస్తది. ఓకే. ఆ ప్రెషర్‌తో కూడిన ఆక్సిజన్ అంటే పేషెంట్‌కి లంగ్స్‌లోకి ఆక్సిజన్ వెళ్ళేటట్టు హ్మ్. కొంత పుష్ చేస్తుందనమాట వెంటిలేటర్. చేసినప్పుడు బ్లడ్‌లో ఆక్సిజన్ కంటెంట్ పెరుగుతుంది. హ్మ్. అలాగే బ్లడ్ నుంచి కార్బన్ డయాక్సైడ్ బయటకొస్తది. ఓకే. ఇది తక్కువ టైం పట్టొచ్చు, ఎక్కువ టైం పట్టొచ్చు. హ్మ్. సో, ఎందుకు వెంటిలేటర్ పెడుతున్నాము అన్న దాని మీద రికవర్ అవ్వటానికి ఛాన్స్ ఉందా? లేదా? అని హ్మ్. ఆధారపడి ఉంటుంది. ఓకే. ఒక్కోసారి 6-8 అవర్స్ వెంటిలేటర్ మీద పెట్టి తీసేసిన సందర్భాలుంటాయి. హ్మ్. అంతవరకు పెట్టకముందు పేషెంట్ బతుకుతారా? లేదా? అన్న పరిస్థితి నుంచి 6 అవర్స్‌లోనే వాళ్ళు కంప్లీట్‌లీ ఔట్ ఆఫ్ వెంటిలేటర్ సపోర్ట్ ఓకే. ఉంటుంది. సో, ఈ సందర్భంలో అప్పుడు ఒకవేళ పెట్టలేదనుకోండి, ఆ! సే బతకరు వెంటిలేటర్ మీద పెడితే అని చెప్పి పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకోలేదనుకోండి, మన హ్మ్. కళ్ళెదురుగానే పేషెంట్ చనిపోతారు. ఓకే. సో, వెంటిలేటర్ మీద పెడితే పేషెంట్ ఇంకా చనిపోతారు, బతకరు అన్నది చాలా ఒక తప్పు. అపోహ అంటారు. అపోహ హ్మ్. మాత్రమే. సో, అగైన్ ఒక ఆర్గన్‌కి సపోర్ట్ చేస్తున్నాము. అండ్ పేషెంట్స్ కండిషన్ ఇంప్రూవ్ అయిన తర్వాత హ్మ్. అది గ్రాడ్యుయల్‌గా వెంటిలేటర్ సపోర్ట్ తగ్గిస్తాము పేషెంట్‌కి. ఓకే. సో, ముందు మనం మామూలుగా ఉన్నప్పుడు అసలు వెంటిలేటర్ లేదు, ఆర్ ఆక్సిజన్ లేదు. వన్స్ హ్మ్. పేషెంట్ సిక్ అయ్యారు. హ్మ్. అప్పుడు వెంటిలేటర్, ఆక్సిజన్ ఇస్తున్నాము. అండ్ పేషెంట్ కండిషన్ మెరుగవుతున్న కొద్దీ వెంటిలేటర్‌ని గ్రాడ్యుయల్‌గా తగ్గిస్తాం వేరియస్ పారామీటర్స్. ఓకే. తగ్గించి కొంత టైం చూసుకుంటాం. అంటే వెంటిలేటర్ డిస్కనెక్ట్ చేస్తే హ్మ్. ఎలా ఉంటున్నారు చూసుకున్న ఓకే. తర్వాత మళ్ళీ అవసరమైతే రీస్టార్ట్ చేస్తాం. ఇలా దాన్ని వీనింగ్ ప్రాసెస్ అంటాము. సో, ఈ ప్రాసెస్ వలన ఏంటంటే పేషెంట్‌ని గ్రాడ్యుయల్‌గా వెంటిలేటర్ సపోర్ట్ నుంచి సెల్ఫ్ సఫిషియెంట్‌గా చేయటం వలన హ్మ్. పేషెంట్ రికవర్ అవ్వటము ఆహ్, ఎక్కువ అవకాశం ఉంటుంది. బట్ వెంటిలేటర్ అనేది ఎక్కడైనా వెంటిలేషన్ మీద ఉండి చనిపోయే సందర్భాలేమైనా ఉన్నాయా? ఉంటాయి. వెంటిలేషన్ మీద ఉండి చనిపోయిన సందర్భాలు చాలా ఉంటాయి. ఓకే. అయితే వెంటిలేటర్ వలన చనిపోయిన సందర్భాలు చాలా రేర్. వెంటిలేటర్ వలన హ్మ్. చనిపోవటం అనేది సాధారణంగా జరగదు. లైక్ హ్మ్. 1 ఇన్ 10,000 సిట్యుయేషన్స్‌లో వెంటిలేషన్‌లో ఏమైనా ఇబ్బందులైతే చనిపోవటం ఉంటుంది కానీ హ్మ్. ఆహ్, ఎప్పుడు కూడా వెంటిలేటర్ వలన చనిపోరు. అండ్ వెంటిలేటర్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, హ్మ్. మనం పేషెంట్‌కి ఏదో ప్రాబ్లమ్ వచ్చింది. దాని నుంచి రికవర్ అవ్వటానికి అంటే డెఫినిటివ్ ట్రీట్మెంట్ ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి. హ్మ్. డెఫినిటివ్ ట్రీట్మెంట్ యాంటీబయాటిక్. ఓకే. యాంటీబయాటిక్ ఇచ్చిన తర్వాత అది పనిచేయటానికి కొంత టైం పడుతుంది. హ్మ్. 24-48 అవర్స్ డెఫినిట్‌గా టైం పడుతుంది. ఈ టైంలో ఇన్ఫెక్షన్ వలన హ్మ్. పేషెంట్ ప్రాణానికి ప్రమాదం రాకుండా వెంటిలేషన్ వలన ఉపయోగం ఉంటుందన్నమాట. ఉపయోగం ఉంటుంది. ఓకే. సో, ఈ అడిషనల్ టైం ఎలా వస్తది? మనం ఏమి చేయకపోతే అక్కడి నుంచి 1 ఆర్ 2 అవర్స్‌లో చనిపోవాల్సిన పేషెంట్ హ్మ్. మనం వెంటిలేటర్ పెట్టి ఆర్గన్ ఫంక్షన్ సపోర్ట్ చేయటం వలన మనకి ఓకే. 2 డేస్ అడిషనల్‌గా ఇస్తే హ్మ్. మనం డెఫినిటివ్ ట్రీట్మెంట్ అయిన యాంటీబయోటిక్స్ పనిచేస్తాయి. హ్మ్. అండ్ పేషెంట్ రికవర్ అవుతారు. రికవర్ అవ్వే ఛాన్సెస్ రికవర్ ఎక్కువ. అవ్వటానికే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో, అందుకని వెంటిలేటర్ పెడతాం. సో, వెంటిలేటర్ పెడితే చనిపోతారన్నది మాత్రం అస్సలు అంటే ఉండదు. అపోహ. హ్మ్. అండ్ ఇది అసలు ఉండకూడదు అవును. చాలా పేషెంట్. పెద్దవాళ్ళకి తెలీదు కదా! అక్కడ వెళ్ళని టెన్షన్ పడిపోతారు. ఐసీయూ అంటేనే టెన్షన్. హ్మ్. వెంటిలేషన్ అంటే ఇంకా టెన్షన్ పడిపోతారు. అవును. సో, ఈ అవును. రోజుతో కొంచెం క్లియర్ అవుతది. హ్మ్. అలాగే క్రిటికల్ కేర్ అంటే ఏంటి సార్ అసలు? క్రిటికల్ కేర్ అండ్ ఇంటెన్సివ్ కేర్. హ్మ్. సో, క్రిటికల్ కేర్, ఇంటెన్సివ్ కేర్ దే ఆర్ ఆల్‌మోస్ట్ సిమిలర్ మీనింగ్స్ ఉంటాయి.
అండ్ కొన్ని కంట్రీస్లో క్రిటికల్ కేర్ అంటాము, కొన్ని కంట్రీస్లో ఇంటెన్సివ్ కేర్ అంటాము. అండ్ కొన్ని యూకే లాంటి ఏరియాలో ఇంటెన్సివ్ ట్రీట్మెంట్ యూనిట్ అంటారు, ఐటీయూ అంటారు. ఇక్కడ మనం ఐసీయూ అంటాము, ఇంటెన్సివ్ కేర్ ఓకే. యూనిట్ అంటాము. యూకేలో ఇంటెన్సివ్ ట్రీట్మెంట్ యూనిట్ ఐటీయూ అంటాము. ఓకే. ఓకే, సో ఆల్మోస్ట్ ద సేమ్. క్రిటికల్ కేర్ అంటే ఇట్ ఇన్వాల్వ్స్ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అండ్ ఇంటెన్సివ్ కేర్ మేనేజ్మెంట్. ఓకే. ఓన్లీ ఇంటెన్సివ్ కేర్ అంటే ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్లో ఐసీయూస్లో ఇచ్చే ట్రీట్మెంట్ని ఇంటెన్సివ్ కేర్ అంటాము. అండ్ దీంట్లో మల్టిపుల్ స్పెషాలిటీస్ ఉంటాయి. ఓకే. అంటే ఒక నేను ఇందాక చెప్పాను లిస్ట్ ఆఫ్ ఐసీయూస్, మా దాంట్లోనే తీసుకుంటే మెడికల్ ఐసీయూ, సర్జికల్ ఐసీయూ, న్యూరో ఐసీయూ, కార్డియక్ ఐసీయూ, కార్డియోథొరాసిక్ ఐసీయూ, ఓకే, పోస్ట్ ఆపరేటివ్ కేర్ ఐసీయూ, పీడియాట్రిక్ ఐసీయూ, ఇలా డిఫరెంట్. అండ్ ట్రాన్స్ప్లాంట్ ఐసీయూ. ఓకే. సో ఏంటంటే ట్రాన్స్ప్లాంట్ ఐసీయూ తీసుకుంటే పేషెంట్కి ఆర్గన్ ఫెయిల్యూర్, సే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ తీసుకుందాం. పేషెంట్ డయాలసిస్ డిపెండెంట్. సో పేషెంట్కి వారానికి 2 సార్లు లేదా 3 సార్లు డయాలసిస్ చేస్తే కానీ వాళ్ళ బాడీ మెయింటైన్ అవ్వదు. ఓకే. అప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాం. అంటే కిడ్నీ వేరే పర్సన్ నుంచి ఆ పేషెంట్కి పెట్టడం. దాంట్లో మళ్ళీ లైవ్ డోనర్, డిసీజ్డ్ డోనర్ అంటారు. డిసీజ్డ్ అంటే పేషెంట్ ఏదైనా కారణం చేత చనిపోతే, వాళ్ళకి కిడ్నీ ఫంక్షన్ బాగా ఉంటే వాళ్ళ కిడ్నీస్ని ఈ పేషెంట్, కిడ్నీ ఫెయిల్ అయిన పేషెంట్కి ఓకే. ఆ బాడీ నుంచి తీసి ఈ బాడీలో పెట్టడం. ఓకే, అది ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం. అలాగే కిడ్నీకి అలా చేస్తాము. అండ్ లివర్ చేస్తాము. లివర్ కూడా ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. ఓకే. హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. లంగ్స్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఒక చేయొచ్చు. మనిషి చనిపోయిన తర్వాత అవన్నీ ఫంక్షనల్ అదే యాక్టివ్గానే ఉంటాయి. ఎస్. ఓకే. సో దానికి ఏంటంటే మనం బ్రెయిన్ డెత్ అంటాము. బ్రెయిన్ డెత్ అంటే ఒక పేషెంట్ బ్రెయిన్ ఇర్రివర్సిబుల్గా డ్యామేజ్ అయిపోయింది. సో మనం ఏం చేసినా కూడా పేషెంట్ బ్రెయిన్ ఫంక్షన్ ఇంకా నార్మల్ అవ్వదు. ఓకే, దాన్ని బ్రెయిన్ డెత్ అంటాము. దానికి క్రైటీరియా ఉంటుంది, టెస్ట్స్ ఉంటాయి. సో 100% అది యాక్యురేట్గా బ్రెయిన్ డెత్ అయింది అని కన్ఫర్మ్ చేసుకోవడానికి మేము 6 hours గ్యాప్లో బ్రెయిన్ ఫంక్షన్ని 2 డిఫరెంట్ టీమ్స్ టెస్ట్ చేస్తాం. ఓకే. చేసినప్పుడు అది ఎలా అంటే డెత్ అంటే పేషెంట్ కదలకుండా ఉంటే చనిపోయినట్టు కాదు. ఓకే, అది డెత్ మిమిక్స్ ఉంటాయి. ఈ డెత్ మిమిక్ కాదు. పేషెంట్ బాడీలో గ్లూకోజ్ తగ్గింది, సో పేషెంట్ కదలటం లేదు, ఆల్మోస్ట్ చనిపోయినట్టు అనిపించారు. ఓకే. సో అప్పుడు మనం గ్లూకోజ్ ఇచ్చామనుకోండి, సో పేషెంట్ నార్మల్ అయిపోవచ్చు. ఓకే, సో అటువంటి డెత్ మిమిక్స్ అన్న సిచ్యువేషన్స్ కాదు, ఇది నిజంగానే బ్రెయిన్ డెత్ అన్నదానికి క్రైటీరియా ఉంటాయి. అవన్నీ టెస్ట్లు 1 by 1 చేస్తాము. ఓకే, చేసిన తర్వాత ఎక్కడ కూడా డౌట్ లేదు మనకి. అలా ఈచ్ టైం టెస్ట్ 2 సార్లు టెస్ట్ చేస్తాం కదా. అడల్ట్స్లో అయితే 6 hours గ్యాప్లోను, పిల్లల్లో అయితే 24 గంటల గ్యాప్లోను చేస్తాం. ఈచ్ టెస్ట్కి 4 చేస్తాము. సో అలా 8 మంది డాక్టర్స్ టెస్ట్ చేసిన తర్వాత ఓకే ఈ పేషెంట్ ఇర్రివర్సిబుల్ బ్రెయిన్ డ్యామేజ్ జరిగింది, నాట్ గోయింగ్ టు రికవర్. సో వీఆర్ టాకింగ్ అబౌట్ బ్రెయిన్ ఫంక్షన్ హియర్. అండ్ వాట్ అబౌట్ ద రెస్ట్ ఆఫ్ ద ఆర్గన్స్ అంటే నేను చెప్పిన హార్ట్, లంగ్స్, కిడ్నీస్, లివర్, ప్యాంక్రియాస్, ఓకే, అండ్ ఐస్, ఇవన్నీ ట్రాన్స్ప్లాంటబుల్ ఆర్గన్స్. అలాగే కొన్ని సెంటర్స్లో ఈవెన్ స్కిన్ కూడా తీసి స్కిన్ బ్యాంక్ పెడతారు. స్కిన్ బ్యాంక్ అంటే బర్న్స్తో వచ్చిన పేషెంట్ వాళ్ళ బాడీలో కొంత భాగం బర్న్ అయింది, అప్పుడు ఏం చేస్తామంటే అది డ్యామేజ్ అయిపోయింది స్కిన్. అప్పుడు హెల్దీ ఏరియా ఉంటుంది కదా, అదే పేషెంట్లో ఆ స్కిన్ తీసుకొచ్చి పేషెంట్ బర్న్ అయిన ఏరియాలో పెడతాం. సో ఇప్పుడు పేషెంట్కి ఎక్కువ ఏరియా బర్న్ అయిపోయింది. ఓకే, బాడీలో 100%లో 60% కంటే ఎక్కువే బర్న్ అయిపోయింది. అప్పుడు ఆ పేషెంట్లో నార్మల్ స్కిన్ ఉండదు. సో అటువంటి సందర్భంలో ఏం చేస్తామంటే వేరే పేషెంట్స్ దగ్గర నుంచి స్కిన్ తీసి, అంటే లైక్ బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ నుంచి స్కిన్ తీసి స్కిన్ బ్యాంక్లో సేవ్ చేస్తారు. దాన్ని తీసుకొచ్చి బర్న్స్ అయిన పేషెంట్స్కి పెడతాం అన్నమాట. సో ఇవన్నీ ఆర్గన్స్ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. ఆ పర్టికులర్ పేషెంట్స్ని ట్రాన్స్ప్లాంట్ ఐసీయూస్లో పెడతాం అన్నమాట. దాంట్లో ట్రాన్స్ప్లాంట్ చేసిన సర్జన్స్, ట్రాన్స్ప్లాంట్ చేసిన ఫిజిషియన్స్, తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్ ఐసీయూ డాక్టర్, నర్సెస్,
విత్ స్పెషలైజ్డ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్. హ్మ్. ఇవి అందరూ ఒక టీమ్గా ఏర్పడి చూస్తారు. సో అది ట్రాన్స్ప్లాంట్ ఐసీయూ. ఇలా ఒక పర్టికులర్ ప్రాబ్లమ్కి ఒక ఐసీయూ ఉంటుందన్నమాట. ఓకే.